పరిశుద్ధ దేవుని యొక్క లేఖనం నుండి కొత్త నిబంధన గ్రంథము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడునూ పాపము చేయడు. ఆయన యందు నిలిచియుండు వాడెవడునూ పాపము చేయడు. పాపము చేయు వాడెవడునూ ఆయనను చూడనే లేదు, ఎరుగనూ లేదు. దేవుని స్తోత్రం. చాలు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, నీ పాదాలకు వేలాది వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చూపిస్తున్నా ప్రభు. తండ్రి, 2వ దిన ప్రార్థనలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు, కృప కలిగించినందుకు స్తోత్రాలు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగో ఆశీర్వదించబడతారు ప్రభు. మీ యందు భయము భక్తి మాకు నేర్పండి, మాకు స్థిరపరచండి. ఆత్మ కార్యాలు మాతో వచ్చారు. యేసునామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవుని యొక్క లేఖనంలో మరొకసారి దేవుని మాటను చదువుకుందాం. కొత్త నిబంధన గ్రంథము 3వ అధ్యాయము. కొత్త నిబంధన గ్రంథంలో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యం. పాపము చేయు ప్రతివాడును ఏమి అతిక్రమిస్తారంట? పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించు. ఆజ్ఞ, దేవుడు మానవుడికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మానవుడికి, మనిషికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి చెప్తారా? తెలుసా? ఏం ఆజ్ఞాపించాడు? చెప్పండి. ఉందగా ఏం ఆజ్ఞాపించాడు? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏం చెబుతున్నాడు దేవుడు? ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెబుతున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ ఎలాగుంటుంది? ఆజ్ఞ ఎలాగుంటుంది చెప్పండి. ఖండితంగా ఉంటుంది. చెప్పండి, ఎలాగుంటుంది ఆజ్ఞ? ఎలాగుంటుంది అంటే ఆది ఖండము 3వ అధ్యాయం చదువుతారా? 21వ 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనములో ఒకని వంటివాడా ఆయన. కాబట్టి అతడు అయితే వచ్చి చెప్పారు. 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. అయితే ఇక్కడ 7వ వచనం చదివితే కూడా అర్థమవుతుంది. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో
ఒక తోట వేసి తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. తాను నిర్మించిన దానిలో ఉంచాను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెట్ల తెలివించు వృక్షము నేల మీద వెలిపించును. మరియు ఆ తోటను తట్టుకు ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు ఫిషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషూరు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిజ్కియేలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీస్. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాల్చుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెట్లను తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిత్యముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. దేవుని ఆజ్ఞ ఎలా ఉంది? ఇక్కడేమంటున్నాడు? పాపం చేయగల ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించాడు. ఇక్కడ 17 వచ్చింది ఏముంది? అయితే మంచి చెట్లను తెలుగునిచ్చు వృక్షఫలం తినకూడదు, నీ వాటిని తినుదినము నిత్యముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ ఏంటంటే తన పోలిక చొప్పున చేయబడిన మనిషిని చంపడానికి కాదు, మనిషిని జీవింప చేయడానికి దేవుని యొక్క ప్రేమ. పాపం చేతే మానవుడికి మరణం వచ్చింది. ఇప్పుడు దేవుని ప్రేమ ఉంది, పాపం నుంచి విడిపించే ప్రేమ. దేవుని ప్రేమ ఏమైంది? శాపము నుంచి మనల్ని విడిపించే ప్రేమ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపము చేయి ప్రతి వాడు పాపం చేయకూడదని దేవుడు మొదటి మానవుడైన ఆదాము దగ్గరికి వెళ్ళి ఏదైనా తోటలోనికి చేయి పట్టుకొని తీసుకొని, అక్కడ ఉందా? ఆదామును దేవుడు తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? చదువుతారన్నమాట. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును. ఎక్కడ తీసుకొచ్చాడంట? నరుని తీసుకొని ఏదైనా తోటను బాగు చేయడం తీసుకొని దాన్ని కాల్చుటకును దానిలో ఉంచెను. స్తోత్రం కలుగుగాక. దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఏదైనా తోట దగ్గర తీసుకొచ్చాడు. మానవుడు సంతోషంగా బ్రతుకుట కొరకు దేవుడు ఏదేను అనే వనమును సిద్ధపరిచాడు, ఏదేను తోటను సిద్ధపరిచాడు. ఆ తోట పేరు ఏదేను అనగా భూమి మీద దేవుడు మానవుడు కొరకు చిన్న పరలోకం లాంటిది ఏర్పాటు చేశాడు. అక్కడ ఏముంచాడంటే సంతోషాన్ని ఉంచాడు. ఏదేను వనంలో ఏముంది? సంతోషాన్ని ఉంచాడు. ఆ సంతోషంలో మానవుడు ఎప్పుడు ఉల్లసిస్తూ పరవశిస్తూ దేవుని ఆరాధిస్తూ బ్రతకాలి. అలా బ్రతుకుతాడని దేవుని యొక్క ఆలోచనతో దేవుడు ముందుగానే ఒకవేళ వీడికి ఏదైనా ఆలోచన పుడితే వీడు పాడైపోకూడదని ఆయనకున్న ఆలోచన, ఆయనకున్న తలంపు, మన పట్ల ఆయనకున్న ప్రేమను దాచుకోకుండా వ్యక్తపరిచాడు, తెలియపరిచేసాడు అన్నమాట. ఇదిగో నీవు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు. ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడు? యెహోవాను పాపము చేయి ప్రతి వాడు ఆజ్ఞ అతిక్రమించాడు. పాపము చేయకముందు ఏ ఆజ్ఞ అతిక్రమించాం. పాపం చేయ ప్రతి వాడు ఏం చేస్తాడంట? ఆజ్ఞ అనక పాపం చేయడం ఏం చేస్తాడు? ఆజ్ఞ అతిక్రమిస్తాడు. ఎక్కడేమన్నావా? మన ఊళ్ళో ఉన్నావా? ఏదో ఊరిలో వచ్చావా? హల్లెలూయా. ఇక్కడే ఉంది, మన ఊళ్ళో ఉన్నాడు. గొడవలు కానీ అటుగాని ఎలా మాక. హల్లెలూయా. స్తోత్రం కలుగుగాక.
అయితే ప్రియ దేవుని బిడ్డరా, మనము దేవుని యొక్క తోటలో ఉన్నాం. ఇప్పుడు మనం దేవుని యొక్క తోటలో ఉన్నాం. దేవుని తోటలో ఉన్నవాడిని పాడు చేసింది ఎవడు? చెప్పండి, ఎవడు? లోకవార్త. లోకవార్త. ఈ లోకవార్త మన కాని వార్త కూడా మనకు ప్రకటించేలాగా చేస్తూ ఉంటాడు అపవాది. మనకు వినపడేలాగా చేస్తూ ఉంటాడు. వాడు చేసే పని ఏంటంటే మన చెవుల్లో లోకవార్తను ప్రవేశపెట్టడమే పని. ప్రవేశపెట్టి ఏం చేస్తారంటే చివరికి ఏదైనా వనముల నుండి అనగా సంఘములో నుండి, దేవుని సన్నిధి నుండి, దేవుని సహవాసం నుంచి మన దూరం చేయటమే పని. అవునా కదా? మన దూరం చేయటమే వాడి పని. వాడు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో వాడు గెలిచేదాకా నేను చాలాసార్లు చెబుతుంటాడు, నిద్రపోనే నిద్రపోతడా అమ్మా, నిద్రపోతడా మాట్లాడమ్మా, నిద్రపోడు. స్తోత్రం కాదు. ఏం చేయడు? నిద్రపోడు. ఆయన ఒకవేళ పిలుచుకొచ్చి మొత్తం అన్నం పెట్టి అదే మధ్యాహ్నం పూట ఏం తిరుగుతారా, జోలపడబడి నిద్రపోడాడు. సరే బాగా నిద్రపోడు, సాయంత్రం టైం నిద్రపోడంటే అప్పుడు కూడా నిద్రపోతాడా? ఆడి పని ఏంటి? వాడు ఒక బాధ్యత తీసుకున్నాడు. ఏంటంటే దేవుని ఆరాధించమని పాడు చేయటం. ఇప్పుడు చాలా మంది ఒక బాధ్యత తీసుకున్నారు క్రైస్తవం మీద. తెలుసా ఆ బాధ్యత? తెలుసా? క్రైస్తవులను మట్టి కల్పించాలి, క్రైస్తవాన్ని భూమి మీద లేకుండా చేయాలని, క్రీస్తుని ఆరాధించే వాళ్ళు లేకుండా చేయాలని బాధ్యత తీసుకున్నారు. మంచిది, వాళ్ళు తీసుకున్నంత బాధ్యత ఎవరికి లేదండి. వాళ్ళు ఎంత బాధ్యత తీసుకున్నారంటే చాలా బాధ్యత తీసుకొని బాధ్యతగా పనిచేస్తున్నారు వారు. దేవుని పిల్లరా, వారు చేసే బాధ్యత కలిగిన పని ఏంటంటే క్రీస్తు యేసు ప్రేమ మీద బురద చల్లటం. మరి వారంత బాధ్యతగా పనిచేస్తుంటే దేవుని పిల్లలమైన మనం ఇంకా ఎంత బాధ్యతగా పనిచేయాలి? నేను చెప్పేది ఏంటంటే మీరు వినండి జాగ్రత్తగా. డిబేట్లు పెట్టుకోవడం కాదు, డిబేట్స్ పెట్టుకోవడం కాదు. మనకు బాధ్యత కలిగిన పని ఏంటంటే ఏకాంతంగా ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేయటం, ప్రార్థన గదిలో ప్రార్థన చేయటం, దేవుని వాక్యంలో స్థిరపడటం, దేవుని ఆత్మని పొందుకోవటం. నేను చెప్తాను, పరిశుద్ధ గ్రంథంలో దానియేలు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడికి చాలా పని ఉంది. అయినా ఆ యవనస్తుడిని దేవుని ఆరాధించకూడదని, ప్రార్థన చేయకూడదని, ధర్మశాస్త్రం చదవకూడదని ఆయన కొరకు చాలా ప్రయత్నం చేసి చివరకు వీడిట్లయితే మారడని ఒక శాస్త్రాన్ని రాయించారు. ఏ శాస్త్రం రాయించారు? ఎవరు ఏ దేవుడిని కూడా ఆరాధన చేయకూడదు. దానియేలు ప్రార్థన జీవితాన్ని ఆపడం వరకు ఏళ్ల భక్తి జీవితం కూడా ఆపేసుకున్నారు. స్తోత్రం చేద్దామా? ఎవరి జీవితాన్ని ఆపడానికి అర్థం చేసుకోండి. దానియేలు ప్రార్థన జీవితాన్ని, దానియేలు ప్రార్థన జీవితాన్ని ఆపేట వరకు మిగతా వాళ్ళ భక్తి జీవితాన్ని కూడా ఆపేసుకున్నారు. అయితే దానియేలు ప్రార్థన జీవితాన్ని ఆపడం వీళ్ళ తరం కాల, వీళ్ళ వల్ల కాల. దానియేలు ఆజ్ఞ అతిక్రమించల. నా దేవునికి నేను ప్రార్థన చేయకుండా ఉండలేను, నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయకుండా జీవించలేను, నా దేవునితో సహవాసం గడపకుండా నేను ఉండలేను. ఇప్పుడు వీళ్ళు ఎంత బాధ్యత తీసుకున్నారు? వీళ్ళు తీసుకున్న బాధ్యత ఏంటంటే ఏ దైవమైనప్పటికీ క్రైస్తవులను మట్టి కనిపించాలి. నానా రకాల మాట్లాడి యేసు ప్రభుని ఎన్ని మాటలు అంటున్నారంటే అనగానే మాటలు అంటున్నారు. కానీ మనకి రోషం పుట్టుకొచ్చి మనం కూడా తిరగబడద్దు, ప్రార్థన చేయండి. కొట్టబడితే కొట్టించుకోండి యేసు ప్రేమ ద్వారా. అంత సాక్షులు అయితే పరలోక రాజ్యం వరకు ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిఫలం పొందుకుంటాం. వారితో కూడా మనం ఏకీపించి మన నోటితో మనం ఎందుకు అపవిత్రమైపోవాలి? మరి డెబెట్ పెట్టుకోకపోతే ఎక్కడి డెబెట్ పెట్టుకోమని దేవుడు ఎక్కడ చెప్పాలా? నీకు కలిగిన సువార్తను ప్రకటించు, లేకుంటే మౌనం ఉండు, లేకుంటే ప్రార్థన చేసుకో. దేవుని కొరకు నీవు కలిగి ఉన్న బాధ్యతగా చేయి. ఆయన సమయం ఇచ్చినప్పుడు పలానా ప్రాంతంలో సువార్త చెప్పాలా, అక్కడ చెప్పు. అక్కడికి వచ్చారా, అక్కడ నువ్వు క్రీస్తు కొరకు సింహం వలె పోరాడు. స్తోత్రం కలుగును గాక. రక్షించు సింహం, ఏదాస్తుని గోత్రపు సింహం. అది భయపడే సింహము కాదు, దాని గర్జన చాలా భయంకరంగా ఉంటుంది.
దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పగుంటుందో దేవుని యొక్క కోపం కూడా అంతే గొప్పగుంటుంది. మన ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన ప్రభు మనల్ని కనికరిస్తున్నాడు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు ఎక్కడ తగ్గల. ఆయనకున్న బాధ్యత ఏంటంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కదా. ఇదే వ్యక్తి మన సహోదరులు చేస్తారు. నేను మనం కూడా చెప్పాను. ఇదే భక్తి మన సహోదరులు చేస్తారు. దానియేలు భక్తి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఎవరు నచ్చలేదు చెప్పండి? ఎవరు నచ్చలేదు? తోటి దానియేలుతో పాటు కాదు, ఉన్న వాళ్ళు కాదు, అన్ని జనాంగానికి నచ్చలేదు. ఎవరికి నచ్చలేదు? వాళ్ళకి నచ్చలా. ఎందుకు నచ్చలేదంటే మనం ఆరాధించే దేవుడు ఎవరు? సజీవుడు, సహకారి, మాట్లాడేవాడు, నెమ్మదిచ్చేవాడు, ఆపదలు ఆదుకునేవాడు, కొడుతున్నప్పుడు నీ దగ్గరికి వచ్చి నిలబడేవాడు కదా, మౌనంగా ఉండేవాడు కానే కాదు. ఒకవేళ ఇప్పుడు చాలా మంది దేన్ని రేట్ చేస్తున్నారంటే ప్రవీణ్ ప్రకటన గారిని రేట్ చేస్తున్నారు. మరి మీ దేవుడు ఉంటే ఆయన ఎందుకు బ్రతికించలేదు? మీ దేవుడు ఉంటే ఆయన ఎందుకు చంపేశాడు? మా దేవుడు ఉంటే ఆయన బ్రతికించడం కాదు, ఆయన బ్రతికించాడు మా దేవుడు. మీకు తెలియదు ఏంటంటే ఆయన శారీరకంగా మరణించవచ్చు, ఆయన ఆత్మీయంగా బ్రతికే ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఆ రోజు స్టెఫన్ అనే యవనస్తులు కూడా, స్టెఫన్ కూడా ప్రభు సేవ కొరకు, ప్రభు పరిచయం కొరకు అందరూ చూస్తూ ఉండగానే ఆయన పరిశుద్ధాత్మ జ్ఞానం చేత అనేకులకు బోధ చేస్తుంటే ఆ బోధ వాడక ఇష్టం లేక స్టెఫన్ని గుట్టలో తోసి రాళ్ళు రువ్వు చంపేశారు. అప్పుడు కూడా మా దేవుడు లేడా? ఉన్నాడండి. అప్పుడు కూడా ఉన్నాడు. మా స్టెఫన్ని అందరు విరోధులంతా దేవుడు చెప్పే మాట స్టెఫన్ చెబుతుంది, ఆ మాట నచ్చక స్టెఫన్ కూడా చెప్పేది. కానీ స్టెఫన్ చనిపోయి ఇప్పటికీ 2025 సంవత్సరాలు అయినా స్టెఫన్ మర్చిపోలేదు ప్రపంచం. స్తోత్రం హల్లెలూయా. అది దేవుని యొక్క ప్రేమతత్వం. స్టెఫన్ ఆత్మీయంగా బ్రతికున్నాడు. క్రైస్తవేమో ప్రేమించేది. క్రీస్తు ప్రేమ లోకానికి అర్థం కాక ఈ క్రీస్తు ప్రేమ ఏం చేస్తానంటే అది వ్యర్థమైనది, అది పరమాత్మైనది కాదు, అది మంచిది కాదు, అది మన దేశపు ప్రేమ కాదు, అది మన దేశంలో పుట్టినదే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేశం ఏదైనా ప్రేమ ఒకటే. దేశం ఏదైనా ప్రేమ ఒకటే, అది క్రీస్తు యేసు ప్రేమ. ఆమేన్ హల్లెలూయా. దానియేలు ప్రార్థన జీవితంలో ఆటంకాలు ఎన్నొచ్చినా ఆయన ఆటంకాలకి తల ఉంచలేదు. ఆటంకాలు తల ఉంచాడా? పొరపాటును కూడా తలదించుకోలేదు, నిద్రపోలేదు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కిటికీ తెచ్చి యెరూషలేము దేవాలయం తట్టు తిరిగి ప్రార్థన చేస్తుంటే ఈ అవకాశం కోసమే కనిపెట్టారు. తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్లారు? రాజ సమూహములకు తీసుకొచ్చారు. రాజా నీవు ప్రకటించిన ఆజ్ఞను అతిక్రమించాడు. ఎవరు అతిక్రమించాడు? ఇదిగో ఈ దానియేలు. ఇప్పుడు రాజకీయం అర్థం కదా, కానీ దానియేలుకి అర్థమైంది, ఎక్కడున్నా నా దేవుడు నాతో ఉంటాడు. రాత్రి ప్రభు మీతో మాట్లాడేది ఏంటంటే, మీరు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని కొరకు విరిగి నలిగి బ్రతకడం నేర్చుకుందాం. ఎలాగ? విరిగి నలిగి బ్రతకడం నేర్చుకుందాం. విరిగి నలిగి బ్రతకడం నేర్చుకుంటే మనం ఎక్కడున్నా ప్రకాశిస్తాం, పరిమళ సువాసనగా మారుతాం. స్తోత్రం కలుగునుగాక. మనం ఎక్కడున్నా ప్రకాశిస్తాం, పరిమళ సువాసనగా మనము మారుతాం. స్తోత్రం కలుగునుగాక. కారణం అది క్రీస్తు తైలాభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. మనలో ఆ ఆత్మ బలం ఉన్నప్పుడు శత్రువు మనల్ని గెలవలేడు. శత్రువుని గెలవాలంటే మనం క్రీస్తు ప్రేమలో శాశ్వతంగా నిలిచి ఉండాలి. దానియేలు తీసుకెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్ళారు చెప్పండి? ఎక్కడ తీసుకెళ్ళారు? రాజసమూహం ఎక్కడ తీసుకెళ్ళారు? సింహాల బోనులోనికి తీసుకుని వెళ్ళారు. స్తోత్రం కలుగునుగాక. సింహాల బోనులోనికి తీసుకువెళ్ళారు. సింహాల బోను దగ్గర తీసుకెళ్ళి సింహాల బోనులో నెట్టివేయగానే ఇప్పుడు వాస్తవంగా సింహం అంత దూరం గొలుసుతో కట్టేసి ఉంటే మన ప్రాణం ఇక్కడ పోయింది. వామ్మో ఏమంటున్నా, అమ్మో సింహం నేను
రానే రాని మన కాళ్ళు గట్టి బట్టి ఈడ్చుకెళ్తున్నా కానీ కాళ్ళు ఎట్ట పెడతాం మడెత్తన్ని బట్టి నేను రానే. పిల్లలు ఒక్కోసారి వాళ్ళ అమ్మ కొడుతుంటే ఈడ్చుకెళ్ళిద్ది వాళ్ళ అమ్మ రోడ్డు నుంచి ఈడ్చుకెళ్తే కాళ్ళు ఎట్ట పెడతారు ఎలా కాళ్ళు ఎట్ట పెడతారు. నేను రానమ్మా నేను రారా రా ఆడలాగుతా ఉంటుంది. ఈ కాళ్ళు ఎట్ట పెడతాడు మడెత్తన్ని పడతాడు. నీకు అర్థం కదా నీకు అర్థం కదా అని 2 తీర్లు తీసి మడయాలు కన్ను పెట్టిన ఈడ్చుకొని తీసుకెళ్ళి. ఎందుకని చెప్పలేదు తీసుకెళ్ళి ఆజ్ఞ అతిక్రమించాడు, నా మాట వెళ్ళలేదని తల్లిదండ్రులు కోపం. ఇక్కడ శత్రు అనే అపవాది వాడు చెప్పినట్టుగా దానియేలు చేయలేదని దానియేలు ఎక్కడ తీసుకొచ్చేసింది? సింహాల బోనులకి తీసుకొచ్చింది. సింహాల బోనులు చూసాడా దేవుడు? దేవుని సన్నిధి చూశాడు దానియేలు, దేవుని సన్నిధినే చూశాడు. స్తోత్రం కలుగును. పాపం చే ప్రతి వాడు ఆజ్ఞ అతిక్రమించును. దానియేలు జీవితంలో ఏం లేదు, పాపము లేదు. నాకు ఒక ధైర్యం ఉంది, నేను పాపం చేయలేదు కదా, నేను దేవుని మాట విన్నాను కదా, నేను నా తండ్రి మాట వింటాను కదా, నా తండ్రి పని జాగ్రత్తగా బాధ్యతగా చేస్తున్నాను కదా, ఇక నాకెందుకు భయం, నేనెందుకు భయపడాలి, నేను భయపడే పని లేదు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ధైర్యంగా సింహాల బోనులోకి వెళ్ళి నిలబడ్డాడు. సింహాలు ఏమైనా చేసినాయి అంటే సింహాలు ఆ రోజు ఉపవాసం ఉండి దానియేలుతో పాటు కూడా ప్రార్థన చేసి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు మన దగ్గర పాపము లేకపోతే శత్రువు ఎదుట మనల్ని జయ జీవితంలో నడిపించేవాడు. ఆమేన్ ఆమేన్. మన దగ్గర పాపము లేనప్పుడు మన దేవుడు మనం ఏం చేస్తాడు? శత్రువు దగ్గర జయ జీవితాన్ని కలగజేస్తాడు. మన జీవితంలో అపరాధము లేనప్పుడు ఆయన మనకు క్షేమము కలగజేస్తాడు. క్రీస్తు యేసు ప్రేమ ఏంటంటే నువ్వు పాపము చేయకూడదు అనే ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపమును తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఏంటంట పాపములను తీసివేయుట. దేవుడు ఎందుకు ప్రత్యక్షమవుతాడు? పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైనని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తుని ఎరిగిన వారికి ఏం తెలుసు? క్రీస్తును నమ్మిన వారికి ఏం తెలుసు? నా పాపములను ప్రభు తీసివేస్తాడు. ఆదాము పాపమును దేవుడు తీసివేయటకే మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు? ఆదాము ఆజ్ఞాతిక్రమే పాపం. ఆజ్ఞాతిక్రమించిన తర్వాత ఆయన కనుమరుగైపోయాడు, ప్రత్యక్షమయ్యాడు. చెప్పాలి అమ్మా, ప్రత్యక్షమయ్యాడు. ఆయన పలకరించాడు. ఆయన ప్రేమ తెలుసా? నువ్వు ఆజ్ఞాతిక్రమించిన నీకు ప్రత్యక్షమై నిన్ను సరి చేయటమే ఆయనకున్న బాధ్యత. మనం ఏం చేస్తుంటే కోపం పెట్టుకుని కోపం ద్వారా పాపం చేస్తామంట. కోపమే పాపం చేపిస్తుంది. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆజ్ఞాతిక్రమే పాపం అయితే కోపం కూడా పాపం చేపిస్తుందంట. దేవుని గ్రంథంలో ఉన్న మాట చేపిస్తుందా లేదా? అయితే ప్రియులరా, ఆజ్ఞాతిక్రమించి ఏం తినినట్టుగా ఇద్దరు ఏం చేశారంటే సిగ్గు తెచ్చుకుని గబా ఏం తెచ్చుకున్నారు? అంచులు పాపలు చుట్టుకొని. మరి వారికి లోపం తెలిసింది. దానికంటే ప్రభు వచ్చి వారిని పలకరించి వారిని ఏం తెలుసా? వారికి చర్మపు వస్త్రములను ఇచ్చి వారిని బయటకు పంపించాడు. బ్రతకమన్నాడు. నేను చెప్పను కానీ మీరు శాపం నుంచి విడుదల పొందాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఇప్పుడు ఆదాముకు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు? ఆదాము తెలిసింది, నా పాపము మా డాడీకి తెలిసిపోయింది, సృష్టికర్తకు తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన నన్ను కొడతాడో తిడతాడు అనుకుంటే ఆయన కొట్టలేదు, తిట్టలేదు. ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి వీరికి ఇలా బ్రతకడానికి కుదరదు. పొండి పొండి పొండి. ఎక్కడి నుంచి పోవాలి? పరిశుద్ధత స్థలములో నుండి, పవిత్రమైన స్థలము నుంచి మన కొరకు ఏ శాపము లేని స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసిస్తే, శాపము ద్వారా పాపం ద్వారా శాపాన్ని ఆ స్థలాన్ని తెచ్చి ఆ స్థలం అంతా పాడు చేస్తారు. ఇక ఉన్న స్థలం చాలురా బాబు, మీరు ఇక్కడి నుంచి బయటకు పోండి అని ఆ ఏదైనా అని దేవుడు ఏం కాపలా పెట్టాడు?
ఖడ్గజ్వాలను కావలిగా ఉంచాడు. స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దొంగతనం చేసేసి బాగా దొంగతనం చేసేసి గబ్బు ఇంటికి వచ్చేసేస్తే తండ్రి దగ్గర ఇంట్లో రానిస్తాడా? రానిస్తారు. మనం రానిస్తాం. ఎందుకంటే మనకు ప్రేమగా తెలిసిందా, చూసారా, నువ్వు చూసినప్పుడు చూసా అదే యథార్థవంతమైన తల్లిదండ్రులు అయితే దొంగతనం చేయటం తప్పు. మనం ఆరాధించిన దేవుడికి ఏం తెలుసు? యథార్థత తెలుసు. దొంగతనం చేసేవాడు నువ్వు వద్దు. మా దేవుడు చెప్పేది నేను చేసేది. మీకు అర్థం కావట్లా? అర్థమవుతుందా? మీకు అర్థం కావట్లా? ఏం అర్థం కావట్లా మీకు? మా దేవుడు చెప్పాడంటే పాపం చేయొద్దంట కాబట్టి మేము పాపం చేయొద్దని ప్రకటిస్తున్నాం. సృష్టికర్త ఏం చెప్పాడంటే అక్రమంగా జీవించొద్దని చెప్పాడు కాబట్టి అక్రమంగా జీవించొద్దని మేము ప్రకటిస్తున్నాం. ఒళ్ళు తాకి దొలమని చూపించాక దేవుని ప్రేమ అర్థం కానివాడికి ఎప్పటికీ అర్థమో కానీ మంచి తల్లిదండ్రులు కోరే ఆ పాపం సొమ్ము మనకెందుకు తీసి బయట పారే లేదా ఎక్కడ తెచ్చుకోవాలని కూడా చెప్తానని కొంతమంది తల్లిదండ్రులు చేయబట్టుకుని పిల్లవాడిని తీసుకున్నామా, ఇదిగో మా అబ్బాయి తెలియక మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చాడు, తీసుకుని మీ వస్తువుని మా అబ్బాయిని క్షమించండి క్షమాపణ అడిగిస్తారు. అదే దేవుని ప్రేమ, అదే తండ్రి అయిన దేవుని ప్రేమ. ఆ ప్రేమ భూలోకానికి తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా కనపరిచిన ప్రేమ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యందు పాపమేమీ లేదు. యేసుక్రీస్తు యందు పాపం ఉందా? ఉందా? ఆయన యందు పాపమేమీ లేదు. మరి మన దగ్గర ఇంకా టన్ను ఉంటుంది. ఉందా? టన్ను ఉంటుంది. పాపమేమీ లేదు. ఆయన యందు పాపమేమీ లేదు. ఇప్పుడు పాపము లేని ఆయన దగ్గరకు వచ్చి పాపం ఉన్నవాడు తన పాపాన్ని ఒప్పుకుంటే పాపం తొలగిదా తొలగదా? పాపాన్ని తొలగించేవాడు పరిశుద్ధుడు మాత్రమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు సాక్షిగా, దేవుని సన్నిధిలో సాక్షిగా, ప్రజా సామ్రాజ్యంలో సాక్షిగా, ప్రజల మధ్య అది సాక్ష్యాన్ని కాపాడు. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివని నేను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలి. దేవుడు ఎవరంటే మన పాప జీవితాన్ని క్షమించే దేవుడు. ఆయన యందు పాపం ఏమీ లేదు. ఆయన యందు నిలిచిన వాడు ఎవడనో పాపము చేయట. యేసుక్రీస్తు యందు ఎవరైతే నిలిచుంటారో వారు ఏం చేయరు? పాపం ఎన్నడూ చేయనే చేయరు. మరి దేవుని యందు నిలిచిన మానవుడు పాపం చేశాడు. అయితే దేవుడు తన పాపం తనకు తెలియపరిచి ఈ స్థలంలో ఉండుటకు అర్హుడు కాదని బయటకు పంపించేసాడు. ఏదైనా వనం నుండి ఆదాము బయటకు వచ్చాడు. భూమి శపించబడింది మానవుడి యొక్క పాపం ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, మా మొదటి ఆదాము ద్వారా పాపము చేసి నశించిపోతే కడపటి ఆదాము యేసుక్రీస్తు ద్వారా మనకు పాప క్షమాపణ విమోచన కలిగినది. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాప క్షమాపణ విమోచన పొందిన మనము, క్రీస్తు యేసు ప్రభువులో స్థిరమైన మనము, ఆయన రక్తంలో కడగబడుతున్న మనము, ఆయన శిలువ రక్తము చేత మన సంధి చేసుకుని బ్రతుకుచున్న మనము లోకములో ఉన్న వ్యక్తులతో సహవాసం చేయొద్దు. ఒకవేళ మీకు ఆత్మీయ జీవితం, మీ ఆత్మీయతను మిమ్మల్ని గద్దించవచ్చు. దానికి మీరు విధేయతను చూపించండి. యేసు ప్రభుని కొరలతో కొడుతుంటే అది తండ్రి చిత్తమని ఆయన ఏం చేశాడు? విధేయతను చూపించాడు. స్తోత్రం కలుగుగాక. ఆ విధేయత ఎవరి కొరకంటే మన రక్షణ కొరకే. మనం ఏం చేయాలి? దేవుని కొరకు విధేయత కలిగిన వ్యక్తి చేయాలి. స్తోత్రం కలుగుగాక. ఆయన యందు ఏమున్నదంట? పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచుండువాడు ఎవడను పాపము చేయడు. పాపము చేయవాడు ఎవడను ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. స్తోత్రం కలుగుగాక. పాపము చేయవాడును ఎవడను ఆయనను చూడను లేదు, ఎరగను. పాపము చేయవాడు ఎవడను ఆయనను చూడను లేదంట. పాపం చేసినాడు దేవుని అంగీకరిస్తారా? దేవుని ఇష్టం, నేను సావైనా చేస్తాను కానీ దేవుణ్ణి ఇంకా దేవుణ్ణి చూస్తారా? పాపము చేయవాడు ఆయనను చూడలేదు, ఎరగలేదు. ఆయన ఎరగడు, చూడటం. నా మటుకు నేను సావైనా చేస్తాను కానీ నేను దేవుణ్ణి అంగీకరించను. మరి రాత్రి దేవుని నువ్వు అంగీకరించాలంటే నీ పాపాలను విడిచిపెట్టు.
నువ్వు దేవుడు చూడాలంటే, ఆయన ఎరగాలంటే నీ శరీరముతో లోకాన్ని కనపరచవచ్చు. లోకమే నీ శరీరంలో నివాసం ఉండొచ్చు. లోకం కొరకే నువ్వు బ్రతుకుతూ ఉండొచ్చు. ఒక నిర్ణయం తీసుకో, యేసుక్రీస్తు కొరకు బ్రతికితే పరలోక రాజ్యం ఉంది. యేసుక్రీస్తు కొరకు బ్రతికితే నిత్య జీవములో నీకు చోటు ఉంది. నీ కుటుంబానికి క్షేమం, నీ బిడ్డలకు ఆశీర్వాదం, సమాజంలో నీకు మంచి పేరును కలగజేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు బ్రతకడం నేర్చుకో. ఆయన ఎరిగి జీవించు. ఆయన నెరకుండా జీవిస్తే నువ్వు మరణించిన తర్వాత అగ్నిగుండంలో వేయబడతావు. దేవుడి మాట తన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.